చేయండి, యోగా చేద్దాం, యోగా చేద్దాం, యోగా చేద్దాం. జై గురుదేవ్. నా పేరు ముత్యాల రవీంద్ర, మహర్షి యోగా సెంటర్ యోగా మిత్ర మండలి కార్యదర్శి. ఈరోజు మనం 100 డేస్ కౌంట్ డౌన్ ప్రోగ్రామ్ మన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 100 నగరాలు 100 సంస్థలు 100 రోజుల కార్యక్రమంలో 33వ రోజు కౌంట్ డౌన్ మన నెల్లూరుకి ఇవ్వడం జరిగింది. ఈరోజు వాతావరణం అనుకూలంగా లేవడం వల్ల ఈ కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ ఆరోగ్యం కోసం చేసే యోగాన్ని నిత్యం సాధన చేయాలా. కాబట్టి ఈరోజు మనం ఒక ఆరోగ్యం కోసమే కాకుండా అన్నిటికీ కూడా పనికొచ్చే మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి, శారీరకంగా ఉండడానికి, మన ప్రవర్తనలో మార్పు రావడానికి కూడా యోగా పనికొస్తుంది. కాబట్టి నిత్య యోగా సాధన చేసుకుంటూ ఉండాలి. దీన్ని అందువల్ల ఒకరోజు కాకుండా దీన్ని నిత్యం సాధన చేసుకోవడానికి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏదైనా ఒకరోజు కాకుండా వారం, దీన్ని అట్లా 100 రోజుల కార్యక్రమం నిత్యం రోజు ఒక పార్ట్ ఆఫ్ లైఫ్గా యోగాని సాధన చేయాలా. మనం ఆహారం ఏ విధంగా తీసుకుంటామో నిద్రపోవడం, యోగాని కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ చేస్తే మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఆరోగ్యంగా ఉండడానికి, ఎటువంటి జబ్బులు ఉంటే తగ్గించుకోవడానికి కూడా పనికొస్తుంది. రెగ్యులర్గా చేస్తుంటే ఆరోగ్యంగా ఉంటారు, రాకుండా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ బాగా పెరగడానికి, ఏకాగ్రత, వాళ్ళ బిహేవియర్ చేంజ్ కూడా వస్తుంది. కాబట్టి వేరే క్రీడల కంటే కూడా మనకి ఆసనాలు. అదేవిధంగా ఈరోజు యోగా ఒక ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. యోగా ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్లు కూడా జరుగుతున్నాయి. ఆ టీచర్ ట్రైనింగ్ల ద్వారా కూడా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో కూడా దీన్ని చేర్చడం జరిగింది. ఇంతకుముందు 2% 3% చేశారు. దాన్ని కూడా స్పోర్ట్స్ కోటాలో కూడా యోగా చేయడం వల్ల ఉపాధి అవకాశాలకి, అదేవిధంగా కాంపిటీషన్లో కూడా ఈరోజు అనేక మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దానిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి యోగాని. యోగా ఒక డే 21 జూన్ కాబట్టి, అదేవిధంగా ఈసారి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో మన యోగా కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని దీన్ని వారం రోజుల కార్యక్రమంగా, అదేవిధంగా రేపు 21వ తేదీ నుంచి యోగా మంత్గా డిసైడ్ చేశారు. అట్లా దీనికి ఒక ప్రణాళిక, ఒక వారం రోజులు గ్రామ స్థాయిలో చేయాలని, ఇంకో వారం రోజులు నియోజకవర్గాల్లో, అట్లా విద్యాలయాల్లో ఒక వారం, తర్వాత రాష్ట్రంలో జిల్లాలో అంతా కూడా 21 దాకా కార్యక్రమం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిత్యం యోగా సాధన చేయాలి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం ఆసనాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మంచి ఫలితం చెప్పాలంటే ఏ ఆసనాలు రెగ్యులర్గా ఏదైనా కూర్చొని చేసేవి ఏదైనా రెగ్యులర్గా మనకి ఇప్పుడు కామన్ ప్రోటోకాల్ అని చెప్పి 45 మినిట్స్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. దానిలో కాబట్టి దీనిలో మనకి ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది. ఒక 1 మినిట్ ఓంకారం ప్రార్థన. అదేవిధంగా ఒక సూక్ష్మ వ్యాయామాలతో మనం ఆసనాలు చేయాలి. తర్వాత నిలబడి చేసే ఆసనాలు, కూర్చుని చేసే ఆసనాలు, ఫ్రంట్ లేయింగ్, బ్యాక్ లేయింగ్, ప్రాణాయామాలు, అట్లా కపాలభాతి, సుఖ ప్రాణాయామ, శీతలి ప్రాణాయామ, ఇట్లా ఈ ప్రాణాయామాలు, భ్రమరి, తర్వాత ధ్యానం, మెడిటేషన్, ఎండింగ్ ప్రేయర్, ఇట్లా 45 మినిట్స్ ఇంటర్నేషనల్ కామన్ ప్రోటోకాల్ అనేది డిసైడ్ చేశారు. దీన్ని రెగ్యులర్గా చేస్తే ఎటువంటి జబ్బులైనా తగ్గుతాయి. అట్లా కాకుండా మనం ఏదైనా డిసీజ్ వైజ్ ఉంటే దానికి సంబంధించిన ఆసనాలు ఉంటాయి. దాన్ని ఏది చేయాలా, ఏది చేయకూడదు అనేది కూడా మనం రెగ్యులర్గా, కాకపోతే ఈ కామన్ ప్రోటోకాల్ మాత్రం అందరూ చేసుకోవచ్చు. కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు నడుము ముందుకు బెండ్ చేయకూడదు, వెనక్కి చేస్తే తగ్గుతాయి. అట్లా షుగర్కి సంబంధించి కొన్ని ఆసనాలు ఉంటాయి, థైరాయిడ్కి సంబంధించిన ఆసనాలు. అది మనం రెగ్యులర్గా ఎక్కడైనా యోగా ఇన్స్టిట్యూట్ల దగ్గర, గురువుల దగ్గర నేర్చుకుంటే మీరు అది తెలుసుకోవడానికి. ప్రాణాయామం ఒకసారి చేసి చూపించగలరా? ప్రాణాయామాల్లో ముఖ్యంగా కపాలభాతి ఏదైనా కూర్చునే చేయాలా, కూర్చుని పడుకుని చేసేది కాదు, కూర్చుని చేసుకోవాలా. పద్మాసనం కానీ వజ్రాసనం, లేదా కంఫర్టబుల్ బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకుని చేయాలా. ముఖ్యంగా కపాలభాతి అంటే, కపాలం అంటే తల, భాతి అంటే వెలుగు. కాబట్టి బ్రెయిన్ బాగా యాక్టివ్గా ఉండడానికి, కాన్సన్ట్రేషన్ బాగా పనికొస్తుంది, వెయిట్ తగ్గడానికి కూడా పనికొస్తుంది. పూర్తిగా గాలి తీసుకుంటాం, లోపల ఉండే గాలి అంతా బయటకు వదిలేస్తుంటాం, పొట్ట లోపలికి లాక్కుని పూర్తిగా గాలి తీసుకుని లోపల ఉండే గాలి అంతా బయటకు వదిలేస్తాం, తీసుకుంటాం ముందుగా. అట్లా మ్యాక్సిమం 60 టైమ్స్ వదలాలి. అది మొదట్లో సాధన చేసేవాళ్ళకి ఒక 5-10 సార్లు చేసుకుంటూ చేస్తారు. అట్లా 2-3 సార్లుగా 3 సార్లు 4-5 సార్లు చేసుకుంటాం. పూర్తిగా గాలి తీసుకుంటాం, వదిలేస్తుంటాం. ఇది కపాలభాతి. అదేవిధంగా సుఖ ప్రాణాయామ, నాడీ శోధన అంటారు, అందులో మొదలు. ఇది ఎడం పక్కన తీసుకుని కుడి పక్కన వదిలేయడం, కుడి పక్కన తీసుకుని ఎడం పక్కన వదిలేస్తాం. ఎడం పక్కన తీసుకుంటాం గాలి, ఎడం పక్కన ముట్టేస్తాం, కుడి పక్కన వదిలేస్తాం. మళ్ళీ కుడి పక్కన తీసుకుని ఎడం పక్కన వదిలితే ఒక సైకిల్. అట్లా దీన్ని కూడా ఒక 15-20 నిమిషాలు చేసుకుంటాం. ఈ సుఖ ప్రాణాయామ లంగ్స్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, మొత్తం బాడీ అంతా కూడా ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది ఈ ప్రాణాయామం.
అదేవిధంగా శీతలి ప్రాణాయామ, వేడి తగ్గించుకోవడానికి బాగా వేడిగా ఉన్నప్పుడు నాలుకని బాగా సన్న ట్యూబ్ లాగా ఫోల్డ్ చేసి నోటితో తీసుకుంటా ముక్కుతో వదిలేస్తాం. వేడి చేసినప్పుడు బాగా ఎప్పుడైనా మన దాహం వేసినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఆసనాలు చేసిన తర్వాత లాస్ట్లో మనం ఈ శీతలి ప్రాణాయామం చేస్తారు. శీతలి వేడి తగ్గించడానికి. అట్లాగే ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ బాగా పెరగడానికి ధ్యానానికి ముందు భ్రమరి ప్రాణాయామం. కళ్ళు మూసుకుంటాం, కళ్ళు మూసుకొని గాలి తీసుకుంటాం, పూర్తిగా గాలి తీసుకుని వదిలేటప్పుడు ఉమ్మనే శబ్దం, ఓంకారంలో ఆ మకార శబ్దంతో గాలి వదులుతాం. అందరూ ఒకసారి చేయండి. చెవులు మూసుకుని భ్రమరి ప్రాణాయామ. అదేవిధంగా ధ్యానం, ఇది కూడా చాలా రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఒక 10 నిమిషాలు ధ్యానం. ఇట్లా మనం ఇప్పుడు చెప్పిన ప్రాణాయామాలు, ధ్యానం, ఇది కాకుండా నిలబడి చేసే ఆసనాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.